ఒక మాట అన్నంత మాత్రానికి ఒక ఫ్రెండ్ అని తీసుకునేవాడిని ఇస్రేస్తామని కాదు. కానీ ఎప్పటికీ చెప్తా, నువ్వు నా ఫ్రెండే. ఎప్పటికీ చెప్తున్నా, నువ్వు నా ఫ్రెండే. నేను నా గురించి ఏమైనా నెగిటివ్ గా హెయిటింగ్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ నా మొహం మీద చెప్పు. కుదిరితే నేను అది కరెక్ట్ చేసుకుంటా, లేకపోతే ఎలాగో అలా నేను సారీ చెప్పైనా నేను తిట్టుకుంటా. నువ్వెలాగైతే ఫీల్ అయ్యావో సీజన్కి వచ్చే ముందు నేను కూడా అలాగే ఫీల్ అయ్యా. నాకు తెలిసిన వాళ్ళు ఉంది తనుజ, రీతు మాత్రమే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకన్నా ముందు నుంచి నాకు 6 సంవత్సరాల నుంచి రీతు క్లోజ్. కానీ నేను ఏ రోజు నేను రీతుతో క్లోజ్ లేను. వచ్చిన 3 వారాలు కూడా నేను తనుజని ఎక్కడ వదిలిపెట్టలేదు. నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో కూడా అంతే ట్రూగా ఉన్నాను. అది నీకు ఎందుకు తెలియలేదో అదే నన్ను హర్ట్ చేసింది. ఓకే, నువ్వెప్పుడైతే నాకు సార్ ముందు ఆ మాట అన్నావో నేను నీకు చెప్పుకోలేక, భరణి అన్నకు కూడా చెప్పుకోలేక, మా మమ్మీకి చెప్పుకుని నేను ఎన్నిసార్లు బాధపడ్డానో నాకు తెలుసు. నేను ఫ్రెండ్ అనుకుంటాను కాబట్టి నువ్వు చిన్నదన్నా నేను హర్ట్ అవుతాను. నువ్వు అంటావు కదా వీడు దేనికి హర్ట్ అవుతాడో దేనికి హర్ట్ అవడో తెలియదు అని. నేను ఆ రోజు కూడా కూర్చొని నీకు ఒకటే చెప్పా, తనుజ నువ్వు ఏమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి నాకు టైం పడుతుంది తనుజ, ప్లీజ్ మన ఇద్దరు గొడవలు వద్దని చెప్పాను నేను స్టిల్ ఆ రోజు. నువ్వు ఆ రోజు నన్ను ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండే కాదురా అనేసి నా మొఖాన్ని. ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు నా ఫ్రెండే కాదురా అంటే, ఆ పిల్ల ఫ్రెండ్ కాదన్నా కూడా నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫ్రెండే అని చెప్పాను నేను. అయినా ఓకే, అది నేను ఏ రోజు నీకోసం స్టాండ్ తీసుకోకుండా లేను.